ప్రభువైన యేసుక్రీస్తు సెలవులో పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానం చేసుకొని ఉన్నాము. ఆయన గొప్ప శబ్దంతో నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నానని ఆయన పలికినప్పుడు అక్కడ ఉన్నటువంటి శతాధిపతి ఆయన నిజముగా నీతిమంతుడు అని ఒప్పుకొని అక్కడ జరుగుతున్నటువంటి ఈ సృష్టి 3 గంటల సేపు చీకటి కమ్మడం, ఉరుములు మెరుపులు, ఇవన్నీ అక్కడ సృష్టిలో జరుగుతున్నటువంటి మార్పులను చూసి నేను నిజంగా నీతిమంతుడని గొప్ప సాక్ష్యం ఇచ్చింది. ఆ మాట విన్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు మరణం ఈ లోకానికి ఎంతో ఆశీర్వాదం. అది ఆయన మరణాన్ని శుభవచనంగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆయన పలికినటువంటి 7 మాటలను ఇంతవరకు మనం ధ్యానం చేసుకొని ఉన్నాము. అందరూ దేవుని మాటలు చెప్పాలని, శిలువలో పలికిన మాటలు చెప్పాలని ఎంతో ఆశతోటి ఈ మాటలు సిద్ధపడి వచ్చి ఉన్నారు. ఇంతవరకు నడిపించిన దేవాతి దేవునికి స్తుతిస్తూ గణపరుస్తూ సమస్త మహిమ ఘనత యేసయ్యకే చెల్లును గాక.